లాస్ట్ 5 years నుండి మైగ్రేన్ తో చాలా ఇబ్బంది పడుతున్నాను. వీక్లీ అట్లీస్ట్ 2 to 3 times వచ్చేది. నేను అసలు చాలా ఇబ్బంది పడేదాన్ని. వెంట్ టు సో మెనీ హాస్పిటల్స్ ఆల్సో, బట్ అక్కడ ఓన్లీ టాబ్లెట్స్ ఇచ్చారు, బట్ దెర్ ఈస్ నో క్యూర్. అగైన్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా నెక్స్ట్ వితిన్ 2 to 3 days లో మళ్ళీ వచ్చేది అనమాట. సో అలా సివియర్ గా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడేదాన్ని, బట్ ఐ అడిక్టెడ్ విత్ ద టాబ్లెట్ అట్ దట్ టైం. నేను యూట్యూబ్ లో చూసాను అనమాట, ప్రాణ హాస్పిటల్ నుండి పెయిన్ రిలీఫ్ హాస్పిటల్ అనేసి. వెరీ నైస్లీ రిసీవ్ చేసుకొని, అండ్ దెన్ మ్యామ్ ఆల్సో షీ రిసీవ్డ్ వెరీ నైస్లీ అండ్ షీ ఆస్క్డ్ ద వాట్ ఈస్ ద ఇష్యూ, ఎవ్రీథింగ్. సో మేము ఏ విధంగా అన్ని చెప్పేశాము. సో మ్యామ్ ట్రీట్ చేశారు. లాస్ట్ 15 days బ్యాక్ ట్రీట్ చేశారు. సో టుడే వీ కేమ్ ఫర్ ద రివ్యూ. 15 days నుండి సింగిల్ 1 day కూడా ఐ డోంట్ గెట్ హెడేక్, మైగ్రేన్ అనేది రాలేదు. సో వెరీ హ్యాపీ ఫర్ దిస్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ టు ప్రాణ హాస్పిటల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మేడం. సో తిను మైగ్రేన్ పేషెంట్? అవునండి. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మీకు? ఆల్మోస్ట్ 10 years నుంచి అవుతుందండి. 10 years నుంచి? కాలేజ్ టైం నుంచి పెయిన్ ఉంది 10 years నుంచి. సో మీరు ఈ 10 years లో ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోలేదా మైగ్రేన్? నార్మల్ గా స్టార్టింగ్ లో ఉన్నప్పుడే కొంచెం జండు బామ్ లాంటివి ఇట్లా పెయిన్, అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్స్ అలా వేస్తున్నాం కానీ తగ్గట్లేదు. సో ఇక్కడ మైగ్రేన్ కి కూడా నాన్ సర్జికల్ చేస్తారని ఇక్కడ చూసాను అనమాట. సో అందుకని ప్రాణాకి వచ్చారు. ఓకే. సో తినదేంటి కండిషన్? సో తిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యూనిలేటరల్ హెడేక్, అంటే ఒకవైపే లెఫ్ట్ సైడే కదమ్మా నీకు నొప్పి ఉండేది. సో లెఫ్ట్ సైడే నొప్పి ఉంటుంది అండ్ వామిటింగ్ సెన్సేషన్ అది వస్తూ ఉంటుంది. మెయిన్లీ అది ఉన్నా కూడా త్రూ అవుట్ ద డే ఉన్నా కూడా తనకి రాత్రి పడుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇదే పెయిన్ తో తను లేస్తుంది. అండ్ మెయిన్లీ మనం గట్టిగా మాట్లాడినా లైట్ తో కూడా చిరాగ్గా ఉంటుంది కదా. ట్రావెలింగ్ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అలా వస్తూ ఉంటుంది. సౌండ్స్ తో తనకి ఇరిటేషన్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది పెయిన్ కిల్లర్స్ తో కూడా తగ్గట్లేదు. అంటే మీరు ఇందాక నర్వ్ ఒకటి బ్లాక్ చేయాలి అని చెప్పారు కదా, అంటే ఇప్పుడు బ్లాకింగ్ అంటే కంప్లీట్ గా క్లోజ్ చేయడం అంటే ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే ఈ నరాలు ఏదైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేస్తాయి, ఏ ఏరియాలో పెయిన్స్ ఉన్నాయో అవన్నీ నేను మార్కింగ్ చేసుకుంటా. సో మీకు ఇక్కడ నొప్పి ఉంది కదమ్మా, ఈ ఏరియాలో పెయిన్ ఉంది కదా, సో దీనికి సంబంధించిన నరాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. మెయిన్లీ ఈ నరాలు ఎప్పుడైతే హైపర్ స్టిమ్యులేట్ అవుతాయో, లేకపోతే పెయిన్ సిగ్నల్స్ ఎక్కువ వెళ్తాయో దీనికి, ఈ చుట్టుపక్కల ఉన్న వెజల్స్ అంటే రక్తనాళాలవన్నీ డైలేట్ అవుతాయి. సో దానివల్ల పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. సో దానికోసం అని ఈ నరాన్ని నేను లోకల్ అనెస్టిక్ ద్వారా నమ్ చేశాను అనుకోండి, తగ్గించాను అనుకోండి, ఆ సెన్సేషన్స్ అనేవి, ఆ ఎక్కువ ఉన్న సిగ్నల్స్ అనేవి డాంపెన్ అవుతాయి, తగ్గుతాయి. సో దానివల్ల తనకి పెయిన్ రిలీఫ్ అనేది మొదలవుతుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ పెయిన్ సైకిల్ అనేది ఏదైతే ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ సైకిల్, ఇంత చిన్న పెయిన్ కూడా ఇప్పుడు ఇంత పెద్దగా కనిపిస్తుంటుంది బ్రెయిన్ కి. సో ఆ సైకిల్ ని మనం బ్రేక్ చేస్తే ఫస్ట్ ఈ నర్వ్ బ్లాక్ ద్వారా తనకి రిలీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మెయింటెనెన్స్ కోసము చిన్న జాగ్రత్తలు అవి చెప్తాం అనమాట. దీని తర్వాత చెప్పా కదా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమి, తన ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఫుడ్ తినకపోతేనా, లేకపోతే హెవీ సౌండ్సా, లేకపోతే ఇంకా ఇరిటేషనా, లైట్ ఇరిటేషనా, ఇవన్నీ తనకి ఒక పెయిన్ డైరీ అనే చెప్తా. ఆ పెయిన్ డైరీ అనేది నోట్ చేసుకుని పేషెంట్ అది మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు. సో దాంతో పాటు నేను ఫాలో అప్ అవుతాను. ప్రతి ఒక 10 days ఒకసారి నేను పేషెంట్ కి ఫాలో అప్ కాల్స్ చేస్తూ ఉంటాను. మోస్ట్ ప్రాబబ్లీ ఇది నెక్స్ట్ 15-20 days లో తను ఈ సివియారిటీ అనేది తగ్గిపోతుంది, సిమ్టమ్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుంది. అందుకే పెయిన్ డైరీలో ఎన్నాళ్ళకి వస్తుంది ఒకసారి, యూజువల్లీ డైలీ వచ్చేది అది బ్రేక్ అవుతుందా, వీక్లీ ఒకసారి వస్తుందా, బై వీక్లీ ఒకసారి వస్తుందా అనేది తను నాకు చెప్తుంది అన్నమాట, ట్రాక్ చేసుకుని. అండ్ మెయిన్ థింగ్ దీనివల్ల తను వేసుకునే పెయిన్ కిల్లర్స్ అనేవి ఏవైతే ఇంపార్టెంట్, కిడ్నీలు, లివర్లు, ఏళ్ల కొద్ది ఒక రోజు నొప్పి ఉంటే వేసుకుంటాం, 2 రోజులు నొప్పి ఉంటే ఏళ్ల కొద్ది పెయిన్ కిల్లర్స్ అలా వేసుకుంటాము. సో దాని మీద తనకి మిగతా ఇంపాక్ట్స్ ఉంటాయి, కిడ్నీలు, లివర్లు పాడైపోవడం, చిన్న ఏజ్ లోనే ప్రాబ్లమ్స్ రావడం వల్ల లాంటివి ఉంటాయి. సో నేను ఈ ప్రొసీజర్ చేయడం వల్ల ఈ డిపెండెన్సీ అనేది, పెయిన్ కిల్లర్స్ మీద ఉన్న డిపెండెన్సీ అంతా తగ్గిపోతుంది. అండ్ కేవలం 45 నిమిషాల్లో వీటన్నిటి నుంచి మీరు విముక్తి పొందొచ్చు. సో రెడీ అమ్మా? ఏం భయపడద్దు, చిన్న ప్రొసీజరే, నేనున్నాను, ఏం కంగారు పడకు. ఓకే, యా, బీ రిలాక్స్డ్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ దట్ రిలీఫ్. సో ఇందాక బరువు అదంతా ఉంది కదా ఒక పక్కన వైపు తల దగ్గర, అది మెల్లిగా డీప్ బ్రెత్ తీసుకుంటే అది మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. చూడండి, బాగుంటే కొంచెం పక్కకి తిరిగి పడుకుందామా. నెక్స్ట్ చిన్న ప్రొసీజర్ చేస్తాను. అక్కడ ఏదైతే తల దగ్గర నొప్పి ఉందో ఆ వెనకాల వైపు దానికి ఒక చిన్న బ్లాక్ చేస్తాను. ఓకే, ఒక నరం బ్లాక్. మ్యూజిక్ పెట్టమంటావా?
రిలాక్స్డ్ గానే అంటే ఇక్కడ ఓపీ ఆపరేషన్ థియేటర్ లో కూడా మ్యూజిక్ యా ఉంటుంది. జస్ట్ టు మేక్ షూర్ పేషెంట్స్ కంఫర్టబుల్ గా ఉండడానికి ఓకే. వి ప్లే మ్యూజిక్. క్లీన్ చేస్తున్నామా, చల్లగా ఉంటుంది, ఏం కంగారు పడద్దు. ఓకే, తగ్గుతుందమ్మా నొప్పి? రిలాక్స్డ్ గా ఉందా కొంచెం? ఇవన్నీ పెయిన్ ఇక్కడ కదమ్మా, ఇందాక పెయిన్ ఉందా? చిన్న ఇంజెక్షన్ అంతే అంతే అంతే. ఆల్ డన్. ఓకే, 2 minutes పాపాయ్. ఆల్ డన్, ఆల్ డన్. అయిపోయింది. జస్ట్ 2 minutes. బయటికి వెళ్ళిపోదాం ఏమన్నా? అయిపోయింది. ఆల్ డన్, ఆల్ డన్, ఆల్ డన్. అమ్మా నొప్పి తగ్గిందా? ఒక్కసారి చూడమ్మా, ఇందాక నొక్కిన దాంట్లోనే నొక్కుతున్నాను ఏరియాస్. ఇదంతా మీ పెయిన్ పాయింట్స్ ఉంటుంది కదా, తగ్గిందా? ఇవి ఈ ఏరియాస్ తగ్గాయా? ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నారు కదా, పెయిన్ రావట్లేదా మీకు? లేదండి, తగ్గింది. ఓకే, సో చూసారు కదా. సో తనకి ఇంతకు ముందున్న పెయిన్ సఫరింగ్ అంతా మాక్సిమం రిలీఫ్ వచ్చింది తనకి. అండ్ ఇంతే సింపుల్గా ఒక 15 to 20 minutes ఈ ప్రొసీజర్ టైమ్. సో ఈ టైంలో మనకి ఈ పెయిన్ సైకిల్ అనేది బ్రేక్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత మ్యామ్ ఇది ఓన్లీ 1 time కే మైగ్రేన్ అనేది పోతుందా? ఇప్పటి వరకు నేను మైగ్రేన్ హెడేక్స్ మళ్ళీ ఒకసారి తర్వాత రిపీట్ చేసిందే లేదు. ఓ మై గాడ్, 5-6 సీరియస్లీ years. హానెస్ట్ గా చెప్తున్నా, ఎవరెవరైతే మైగ్రేన్ తో ఎన్ని ఇయర్స్ నుంచి బాధపడుతున్నారో జస్ట్ 15 minutes ఈ ప్రొసీజర్ ని కనుక మీరు చేసుకోగలిగితే ఇంకా లైఫ్ లో మీకు మైగ్రేన్ హెడేక్ అనేది రాదు. మీకు నిజంగా చాలా సివియర్ గా ఉంది, బేర్ చేయలేకపోతున్నాము, సివియర్ పెయిన్ ఉంది అని అనుకుంటే ప్రాణ హాస్పిటల్ సాహిత్య మ్యామ్ అయితే ట్రీట్మెంట్ చేస్తారు మైగ్రేన్కి. సో కింద స్క్రోల్ ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి కంప్లీట్గా మీ డీటెయిల్స్, మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా చెప్తే, సో వాళ్ళు చెప్పే ప్రొసీజర్ని కనుక మీరు పర్టికులర్గా పాటిస్తే లైఫ్లో ఇంకా మైగ్రేన్ అనేది రాదు. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఖచ్చితంగా కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి.